ఓం శ్రీ గణాధిపతే నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ భూమండలంలోకెల్లా వీళ్ళే అత్యంత ధనవంతులైన రాసుల జాతకులు. ఈ 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు వీరి అదృష్టం ఒక వెలుగబోతున్నది. ఇక ఈ రాసుల వారి యొక్క భాగ్యం ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క ఆశీర్వాదంతో 12 రాసుల్లోని కొన్ని రాసుల వారు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులుగా అవ్వబోతూ ఉన్నారు. ఇక ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఈ రాసుల వారి మీద అధికంగా ప్రసన్నం అవ్వబోతూ ఉంది. ఈ కారణం చేత ఈ 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఈ సమయం ఏదైతే ఉంటుందో ఈ రాసుల జాతకులకు అత్యంత యోగదాయకంగా, శుభదాయకంగా, లాభదాయకంగా ఉండబోతోంది. ఇక ఈ కాలంలో ఈ రాసుల వారికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలతో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. పెద్ద పెద్ద యోగాలు, ధన లాభాలు అనేవి ఈ రాసుల వారికి అద్భుతంగా కలగపోతూ ఉన్నాయి. ఇక ఈ రాసుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇక ఆ అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వర్లు అవ్వబోతున్న రాసుల వారు ఎవరు? ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఉండేటటువంటి కాలం ఏ విధంగా ఈ రాసుల వారికి యోగదాయకంగా ఉండబోతుంది అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీకు ఒక రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల వలన ఈ 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాసుల వారికి ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది. ఈ కారణం చేత ఈ రాశి జాతకుల యొక్క జీవితం ఈ సమయంలో పూర్తిగా మారిపోతుంది. వీరి ఆనందం అమ్మరాన్ని తాకుతుంది. ఇక ఈ భూమండలంలో ప్రతి వ్యక్తి కూడా అతను తన భవిష్యత్తులో చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే మనుషుల యొక్క దైనందిన జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా పనిచేస్తుంది. ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేది మన సామాన్య దైనందిన జీవితం పైన ప్రభావాలు చూపుతూ ఉంటాయి. ఏదైనా గ్రహం యొక్క దశ మారినప్పుడు రాశి జాతకుల యొక్క దశ కూడా నిరంతరం మారుతుంది. ఈ కారణం చేత ఈసారి గోచారంలో గ్రహాలలో ఒక మహా సంయోగం అనేది ఏర్పడబోతుంది. ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం చేత ఈ రాశి జాతకులకు ఈ 2025వ సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది ఈ రాశుల వారికి అద్భుతమైన సమయంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రాశి జాతకులకు వీరు చేస్తున్న అన్ని పనులలో కెరీర్ పరంగా 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. ఇక ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ధనానికి సంబంధించిన దేవత అని కూడా చెప్పబడుతుంది. అదేవిధంగా ఇక ఎవరి మీదనైతే ఆ ధనలక్ష్మీ దేవి యొక్క కృపా కటాక్షాలు ఉంటాయో వారి జీవితంలో సంతోషం నిండి ఉంటుంది. ఇక ఈ ప్రపంచంలో అందరూ ఒకే విధంగా జీవించారు. ఒకరు ధనవంతుల లేక పేదవారా అనేది వారి వారి కష్టం, శ్రమ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పేదవాడిలా పుట్టినా కూడా అతని కష్టంతో ధనవంతులుగా మారవచ్చు. ఇక కొంతమంది ఇలా కూడా అనుకుంటారు, వారు ధనవంతులు అయినా పేదవారైనా వారి మనసులో ధనాన్ని సంపాదించాలనే కోరిక విపరీతంగా ఉంటుంది. ఇక దీని కారణంగా ఆ ధనలక్ష్మీదేవి ఆశీర్వాదంతో గ్రహాలలో ఒక విధమైన పరివర్తన అనేది చోటు చేసుకుంది. దీని కారణంగా రాశి చక్రంలోని 12 రాసుల్లో కొన్ని రాసుల జాతకుల వారి యొక్క అదృష్టం ఒక వెలుగబోతున్నది. స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఈ రాసుల వారికి ఎంతో భాగ్యవంతంగా ఉండబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో గ్రహాలలో ఒక అద్భుతమైన సంయోగం
ఏర్పడడం వలన ఈ రాశి జాతకుల యొక్క అదృష్టం స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి వీరి జీవితాలలో వెలుగులు నింపబోనున్నది. ఈ కారణం చేత ఈ రాశి జాతకులకు ఈ 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు వీరికి అనేక ప్రకాల చేత ధనలాభాలు కలిగేటటువంటి శుభయోగాలు అనేవి విశేషంగా జరగబోతూ ఉన్నాయి. ఇక గోచారంలో ఈ మహా సంయోగం ఏర్పడడం వలన ఈ రాశి జాతకులకు అధికమైన ధనలాభాలు ఈ సమయంలో కలుగుతాయి. మరి తెలుసుకుందాం ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు అవుతున్నటువంటి ఆ రాశుల వారు ఎవరు. ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో 2025వ సంవత్సరం నుండి 2050 వరకు వీరు ఏ విధంగా కోటీశ్వరులు అవబోతున్నారో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవబోతున్న మొట్టమొదటి రాశి కన్యా రాశి. కన్యా రాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఉండేటువంటి సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఇక అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సమయంలో ఈ రాశి జాతకులకు ఎన్నో రకాల లాభాలు, ధన యోగాలు, అద్భుతమైన ప్రయోజనాలు మీకు సిద్ధించబోతున్నాయి. ఎందుకంటే ఆ ధనలక్ష్మీదేవి విశేషమైన కృపా కటాక్షాలు మీ మీద ఉండబోతున్నాయి. ఇక మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఇప్పటి వరకు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏవైతే ఇదివరకు మీరు కొత్తగా పనులను ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులను మీరు ఖచ్చితంగా ప్రారంభిస్తారు. అందులో తప్పకుండా సక్సెస్ను సాధించి తీరుతారు. మీ విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఇక మీకు ముఖ్యంగా ఒక విషయం తెలియజేస్తున్నాం. మీరు ఏ పనులు మొదలుపెట్టేటప్పుడు కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని మనస్సులో స్మరించుకొని పనులను ప్రారంభించినట్లయితే ఆ పనులు ఏ ఆటంకాలు లేకుండా మీకు దిగ్విజయంగా పూర్తి అవుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా మీరు పనులు చేస్తున్న కార్యాలయంలో ఉద్యోగులైతే మీకు తోటి ఉద్యోగస్తులు మీ పనులలో సహకరిస్తారు. అలాగే మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని మీ పై అధికారులు మీకు ప్రమోషన్లు ఇస్తారు, జీతాలు కూడా పెరుగుతాయి. ఇక కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో ఈ సమయంలో ఈ 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు స్థిర నివాసం ఉండబోతున్నది. ఇక అమ్మవారి ఆశీర్వాదంతో మీరు చేస్తున్న అన్ని పనులు పూర్తి అవుతాయి. అలాగే ఎవరైతే ఈ రాశివారు ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది. ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు. తర్వాతి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విశేషమైన అపారమైన కృపా కటాక్షాలు, ఆశీర్వాదాలు అనేవి ఈ 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఆ ధనలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయం వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. ఇక ఆ అమ్మవారి కృపా కటాక్షాల వలన వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల శుభయోగాలు, లాభాలు, ధన లాభాలు కలగబోతున్నాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారి యొక్క వ్యాపారాలు అనేవి 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతూ ఉన్నాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఇప్పుడు ఈ సమయంలో ఆ పెట్టుబడులు మీకు లాభాల రూపంలో పెట్టిన పెట్టుబడులు 10 రెట్లు 100 రెట్ల రూపంలో మీకు ఇప్పుడు లాభాలు అనేవి మీకు ఖచ్చితంగా సిద్ధించబోతున్నాయి. దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. అలాగే ఎవరైతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారో ఈ వృషభ రాశి వారు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు వ్యాపారాలను మొదలు పెట్టుకోవచ్చు. మీరు చేసే ప్రతి ఒక్క వ్యాపారం దిగ్విజయంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మీరు సక్సెస్ను సాధిస్తారు. అదేవిధంగా ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలని కలలు కంటున్నారో వారికి విదేశాలలో ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. మీరు ఖచ్చితంగా విదేశాల్లో మంచి యూనివర్సిటీలో మీకు సీట్ లభిస్తుంది. తద్వారా మీకు అక్కడ బాగా చదువుకొని మీకు వృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాల్లో ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారో వారికి కూడా విదేశాల్లో ఒక మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. మీరు ఆ విదేశాల్లో అక్కడే సెటిల్ అవుతారని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. ఇక తర్వాతి రాశి తులారాశి.
ఈ యొక్క తులారాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు సిద్ధించబోతూ ఉన్నాయి. మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితంలో మాధుర్యం నిండి ఉంటుంది. అలాగే ఆనందంగా సంతోషంగా దంపతులు ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు, జీతాలు పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుకుంటారు. అదేవిధంగా ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఇక తులారాశి జాతకులు ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ మాట తీరు అనేది కొంచెం కటువుగా కోపంగా ఉంటుంది. ఒక్కోసారి అది ఎదుటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరేమో వారి మీద ప్రేమతో కొంచెం కోపంగా కఠినంగా మాట్లాడతారు. కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ మాట తీరులో మీ వ్యవహారంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ సమయం మీకు మంచి సమయం అని మీకు చెప్పాం కదా. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ మాటను మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. కాబట్టి వచ్చేటటువంటి ఈ అద్భుతమైన సమయాన్ని మీరు మంచిగా మీ వృత్తి ఉద్యోగం వ్యాపారంలో వినియోగించుకోండి. ఎదుటి వారికి మీరు సహాయం చేసే గుణం ఉంటుంది. మీరు చెప్పే విధానం వారికి అర్థం కాదు, అది వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. అది మీకే ఎఫెక్ట్ అవుతుంది. మంచి సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. కాబట్టి మీరు మీ కోపాన్ని మీ మాట తీరును కంట్రోల్లో పెట్టుకోండి. దృష్టి అంతా కెరీర్ పైన పెట్టండి. మీకు మంచి సమయం వచ్చేసింది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ మీద అద్భుతంగా విశేషమైన కృపను కటాక్షాన్ని మీకు ఇవ్వదలుచుకుంది. కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. మీరు మీ కుటుంబాన్ని చూసుకోండి, మీ సంతానాన్ని చూసుకోండి, మీరు మీ జీవితాన్ని చూసుకోండి. మీకు మీ జీవితంలో ఖచ్చితంగా మీరు ఉన్నత స్థితిలోకి ఖచ్చితంగా ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారని చెప్పవచ్చు. ఇక తర్వాతి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులు కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఏదైతే ఉంటుందో ఆ సమయం అనేది మీకు ఎంతో లాభదాయక సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఎన్నో రకాల అద్భుతమైన ధన లాభాలు ధనయోగాలు సిద్ధించబోతున్నాయి. ఎలా అంటే గత కొంతకాలంగా మీకు ఏలినాటి శని నుంచి ఎన్నో రకాల బాధలు అనుభవించారు. అంటే దాదాపుగా మీరు ఒక 5 సంవత్సరాలు శని భగవానుని ఏలినాటి శనిని మీరు ఎన్నో రకాలుగా అనుభవించారు. ఆర్థిక ఇబ్బందులతో, ఆరోగ్య ఇబ్బందులతో ఎన్నో రకాల కష్టాలను మీరు అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు శని భగవానుడు మీకు లాభస్థానం అంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ఇంకా మీకు శని ఏలినాటి శని అనేది మీకు కొంచెం ఒక 75% తొలగిపోయిందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు ఈ సమయం కూడా చాలా యోగదాయకంగా శుభదాయకంగా సమయంగా ఉండబోతుంది. రాష్ట్రాధిపతి శనిదేవుడు మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి మీకు ఈ సమయం చాలా శుభదాయకంగా ఉండబోతుంది. మీరు చేస్తున్న అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. అదేవిధంగా మీకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కూడా ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరకు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. మీకు మంచి సమయం వచ్చేసింది. మీ రాష్ట్రాధిపతి మీకు మంచి సమయం ఇచ్చాడు. అదేవిధంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కూడా మీకు ఇప్పుడు మంచి సమయాన్ని ఇవ్వబోతుంది. కాబట్టి వచ్చేటప్పుడు ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. అదేవిధంగా కుంభరాశి వారు కూడా కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది. మీ మాట తీరు కూడా కటువుగా ఉంటుంది. మీరు ఎదుటి వారిని కొంచెం మనసు నొప్పించేలాగా మాట్లాడతారు. కాబట్టి మీ మాట తీరుని మీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. మీ కెరీర్ పైన మీ దృష్టి సాగించండి. మీకు వచ్చేటటువంటి అవకాశాలను పూర్తిగా వినియోగించుకోండి. కాబట్టి ఇప్పటివరకు మీరు ఎన్నో రకాల బాధలు అనుభవించారు. ఇప్పటివరకు మీరు చాలా ఆర్థికంగా లాస్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు మీకు సమయం మంచి సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సమయాన్ని మీరు పూర్తిగా వరుస పట్టుకొని వినియోగించుకోండి. కెరీర్ పరంగా మీరు వృద్ధిలోకి రండి. వృత్తి ఉద్యోగం వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్క కుంభరాశి జాతకులు వచ్చిన ఈ సమయాన్ని ఆ లక్ష్మీదేవి మీకు ఈ సమయాన్ని ఇచ్చింది. ఆ శని భగవానుడు మీకు సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు వృద్ధిలోకి రండి. మీరు చేస్తున్న అన్ని వ్యాపారాలు, మీరు చేస్తున్న ఉద్యోగాలు, మీరు చేస్తున్న ఏవైతే వృత్తులు ఉంటాయో అవన్నీ సక్సెస్ఫుల్గా ఇప్పుడు సాగుతూ ఉంటాయి. ఏ ఆటంకాలు ఉండవు. మీకు ఎలాంటి ఇబ్బందులు అడ్డంకులు అనేవి రావు. మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీకు ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. కాబట్టి వచ్చే సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. మీరు మీ కుటుంబాన్ని బాగా చూసుకోండి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు మీకు అద్భుతమైన సమయాన్ని ఇచ్చింది. కాబట్టి ఈ సమయాన్ని ఖచ్చితంగా పూర్తి చేసుకోండి. మీరు మీ జీవితంలోకి ఖచ్చితంగా వృద్ధిలోకి రండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఆ శ్రీ మహాలక్ష్మి విశేషమైన కృపా కటాక్షాలు ఇప్పుడు మేము చెప్పిన ఈ రాశుల వారికి విశేషంగా అద్భుతంగా శుభదాయకంగా ఉండబోతున్నాయి. కాబట్టి వచ్చేటటువంటి ఈ సమయాన్ని అందరూ ఈ రాశుల జాతకులు ఎవరైతే ఉన్నారో ఆ రాశుల వారు అందరూ కూడా పూర్తిగా వినియోగించుకోండి. మీ జీవితంలోకి ఉన్నత స్థితిలోకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.